గత 2 రోజులుగా ఎక్కడ చూసినా రేవ్ పార్టీ, రేవ్ పార్టీ, రేవ్ పార్టీ అనే వినిపిస్తుంది. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? ఇందులో ఏం చేస్తారు? ఎందుకని పోలీసులు ఆ రేవ్ పార్టీలో ఉండే వాళ్ళని పట్టుకుంటున్నారు? అసలు రేవ్ పార్టీ అనేది లీగలా లేదంటే ఇల్లీగలా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. రేవ్ పార్టీ యొక్క కల్చర్ 1950లో ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. ఆ తర్వాత నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అయితే మొదట్లో ఈ పార్టీలో మ్యూజిక్, డ్యాన్స్తో మందు తాగుతూ ఎంజాయ్ చేయడమే రేవ్ పార్టీ అనేవారు. కానీ కాలక్రమేణా ఈ రేవ్ పార్టీ అనే పేరుకి మీనింగ్ మారిపోయింది. ప్రస్తుతం రేవ్ పార్టీలలో మందుతో పాటుగా డ్రగ్స్ని కూడా యూజ్ చేస్తున్నారు. ఇండియాలో గంజాయి, కొకేన్ని యూజ్ చేయడం ఇల్లీగల్. అండ్ దీంతో పాటుగా అమ్మాయిలతో న్యూడ్ డ్యాన్సులు చేయించడం, అంటే బట్టలు లేకుండా అమ్మాయిలతో డ్యాన్స్ చేయించడం, అండ్ లైంగిక కార్యకలాపాల కోసం స్పెషల్గా రూమ్స్ని అరేంజ్ చేస్తున్నారు. సో ఇదంతా ఇండియాలో ఇల్లీగల్ కాబట్టి ఈ రేవ్ పార్టీలలో ఇలాంటివి చేయడం అనేది ఇల్లీగల్ అనే చెప్పవచ్చు. మేజర్గా ఇలాంటి రేవ్ పార్టీలకు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, స్టార్లు వస్తుంటారు. ఎందుకంటే మ్యాక్సిమం రేవ్ పార్టీలలో ఎంట్రీ ఫీజు లక్షల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజు 50 లక్షలు అంట. ఎంత డబ్బు ఉంటే ఇలాంటి ఒక్క రాత్రి పార్టీ కోసం ఎంత అమౌంట్ని ఖర్చు పెడతారో ఆలోచించండి. అయితే ఈ రేవ్ పార్టీలు మ్యాక్సిమం సిటీ అవుట్స్కట్స్లో జరుగుతాయి. ఇందులో చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ రేవ్ పార్టీలు అనేవి గతంలో లీగల్గానే ఉండేవి. కానీ ఇప్పుడు ఈ పార్టీలలో డ్రగ్స్ని యూజ్ చేయడం అండ్ న్యూడ్ డ్యాన్స్లు చేయించడం లాంటి ఇల్లీగల్ కార్యకలాపాలు జరపడం వల్ల ఈ రేవ్ పార్టీ అనేది ఒక ఇల్లీగల్ పార్టీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ రేవ్ పార్టీస్ ఎక్కడ జరిగినా సరే పోలీసులు పార్టీలో పాల్గొన్న వారందరి బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి రిపోర్ట్స్ వచ్చాక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తుంటారు. సో ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేశారనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.